మాజీ శాసనసభ్యులు పెద్దలు పారిశ్రామికవేత్త అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి వంతుగా బడ్జెట్ వ్యవహారాన్ని రాష్ట్ర పేదవాళ్ళు అంటారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల నుంచి మంచి బడ్జెట్ అనే పేరు తెచ్చుకుంది. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం చేస్తున్నారు, 10 కోట్ల వరకు లోన్లు ఇస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ అందరూ భారతదేశం ఒకప్పుడు ఎక్కడో వెనకబడిపోయింది, ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. త్వరలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతానికి తప్పకుండా మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి ప్రశంసలు అందుకుంది. మెడికల్ అలాగే ఐఐటి ఇవన్నీ 75,000 సీట్లు పెంచారు రాష్ట్రంలో. అలాగే రైతుల కోసం 1,73,00,000 మందికి ఉపయోగంగా ఉండే బడ్జెట్ చేశారు. ఎయిర్పోర్ట్లు చూస్తున్నాం మనం, ఎన్ని చోట్ల కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు అందరూ అన్ని చోట్ల బాగా పెరిగినాయి. మన రాష్ట్రంలో ఉన్న ఎయిర్పోర్ట్లు చాలా తక్కువ రాష్ట్రాల్లో ఉన్నాయి. అలాగే రైల్వేస్ ఎన్ని కొత్త ట్రైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు, అలాగే నేషనల్ హైవేస్ ఒకటి కాదు ప్రతి విషయంలోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం నిజంగా ఇది మనం శాస్త్రం కాదు, కానీ రాష్ట్రం శాస్త్రం. మన పిల్లలు వాళ్ళు శాస్త్రం, వాళ్ళకి ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం ఏ కారణంతో అభివృద్ధి ఆగిపోవాలి, అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. 440 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కడితే అది ఇది సరిగ్గా దానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే అది పాదైపోతే మళ్ళీ 990 కోట్లతో 10 గజాల ముందు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాల్సి వచ్చింది. పోలవరం లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కృష్ణా డెల్టాకి అసలు రాష్ట్రంలోనే జీవనాడే కాదు, మనకి ఇక దాడవ పంట ఉండదు. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది, నీళ్లు వాళ్ళు తీసుకుంటా మనకి ఇబ్బందికరమైంది, తాగుతానికి లేదు. నిజంగా ఆ రోజు పట్టిసీమ లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం, పోలవరం ఇంత ఆలస్యమైనందుకు ఒకసారి ఆలోచించాలి. అట్లాంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి త్యాగం, ఆయన తగ్గి ఈ ప్రభుత్వాన్ని వస్తుంలో వీళ్ళు ఇద్దరూ ఇంత మంచి ఉద్దేశాలతో ఉన్న కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం చాలా కష్టం. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. అందుకని తప్పకుండా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలు కూడా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలను, మహారాష్ట్రలోను ఢిల్లీలోను అన్ని చోట్ల విజయం సాధించిందంటే ఊరికినే సాధించాల. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది, ఈ ప్రభుత్వం ఉంటే మనం సేఫ్గా ఉంటాం, ఎన్డీఏ ప్రభుత్వం అని. అందుకని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నిర్మలా సీతారామన్ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎంతో అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి దాంట్లో మన రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలని మనకి తోడ్పాటు అందించడం. అలాగే మన రాష్ట్రం గత ప్రభుత్వంలో ఎంతో వెనుకబడి, అంటే చాలా దురదృష్టకరమైన ప్రభుత్వం మనల్ని పరిపాలించి మనం అట్టడుకు వెళ్ళిపోయిన దాన్ని రాబోయే కాలంలో అభివృద్ధి చెందే విధంగా
ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమం అన్నిటిని కూడా చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎంతో తోడ్పాటునిస్తుంది. ఇలాంటి బడ్జెట్ గతంలో ఎన్నడూ కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందాలంటే మన కేంద్రంతో వచ్చే నిధులు అలాగే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకుని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఎదరికి తీసుకెళ్తున్నారు. అలాగే ఉద్యోగ కల్పనలో కూడా ఈరోజు మన రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే దిశ. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో గత నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే నిన్న మన అసెంబ్లీలో వాళ్ళు చేసింది చాలా దుర్మార్గంగా. ఎందుకంటే వచ్చిన 11 నిమిషాల్లోనే వాళ్ళు వెనుదిరిగి వెళ్ళటం. వాళ్ళ లక్ష్యం ఒకటే, పదవి కాంక్ష తప్ప వేరే నిదానం లేదు. ఎందుకంటే ప్రజల తీర్పుని గౌరవించేటట్టు ఎక్కడా కూడా వాళ్ళకి ఇంత కూడా వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళకి ఇచ్చిన తీర్పుని ప్రజలు ఎందుకంటే అంత దుర్మార్గమైన వాళ్ళ పరిపాలన కొనసాగించారే కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అంటే అక్కడ రాజ్యాంగ ప్రకారం ఏదైతే వస్తుందో దాన్ని ఆశించకుండా లేని దాన్ని వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయటమే తప్ప మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటట్టు వాళ్ళ సూచనలు కానీ ఈ రాష్ట్రాన్ని ఎదురు తీసుకెళ్లేటట్టు వాళ్ళ ఆలోచన కానీ ఎక్కడా లేదు. బడ్జెట్ మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో మన దేశం ఎంత పురోభివృద్ధి సాధించిందనేది ప్రత్యేకించి మీ అందరికీ చెప్పగల. ముఖ్యంగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా భారతదేశం అభివృద్ధి చెందే దిశగానే వెళ్తూ ఉంది. నిజంగా మొన్న బడ్జెట్ కనుక చూసుకుంటే రాజకీయ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా పేదవాళ్ళు అంటారు తప్ప మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవ్వరూ కూడా మాట్లాడలేంతవరకు. మధ్యతరగతి వాళ్ళ ఆలోచన విధానం కానీ మధ్యతరగతి వాళ్ళ పైకి రావాల్సిన ఆలోచన కానీ వాళ్ళ తాలూకా ఖర్చు కానీ వాళ్ళు చేసే సంపాదన కానీ లెక్కేసుకుంటే అస్థి మా సంతకం తేడా ఉంటా ఉంది. పేదవాళ్ళకి ఆ స్కీమ్ ఇస్తాం ఈ స్కీమ్ ఇస్తాం అన్నాడు తప్ప మధ్యతరగతి వాళ్ళని గురించి మొట్టమొదటిసారి పట్టించుకున్న ఈ 75 సంవత్సరాల్లో ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారతీయ మధ్యతరగతి వాళ్ళని ఏ రకంగా పై తీసుకురావాలనే విషయంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు. అందులో ప్రయోగం మీ అందరూ తెలుసు, 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేయటం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికల్లా చాలా కార్యక్రమాలు చేశారండి. ఆంధ్రప్రదేశ్లో అమృత స్టేషన్లు 73 అమృత స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. 73, అందులో ఏలూరు కూడా ఉంది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క డెవలప్ చేసిన తర్వాత రైల్వే చూస్తే ఎయిర్పోర్ట్లో ఉంటున్నాయన్నమాట. అంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. అందులో ఏలూరు కూడా ఉంటాం మన అదృష్టం. విశాఖపట్నము అలాగే రాజమండ్రికి 446 కోట్ల రూపాయలు, విశాఖపట్నానికి 270 కోట్ల రూపాయలు రాజమండ్రి స్టేషన్కి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతున్నారంటే ఎలాగుంటుందో చూడండి. ఆ రైల్వే స్టేషన్స్ ఎలాగుంటాయో మీరు అర్థం చేసుకోండి. ఇక ముందు మిత్రులారా, భారతదేశం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మహిళామూర్తి నిర్మలమ్మ గారు చేసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మన ఇంటిలో మన తల్లి మన కుటుంబం కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్. కుటుంబ నిర్వహణ ఎలా చేస్తారో అలా భారతదేశాన్ని కుటుంబంగా భావించేసినటువంటి బడ్జెట్. ఎంట ఉండి ప్రోత్సహించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి ఆయన పార్లమెంట్లో సంబోధించినటువంటి మాట, తెలుగు కవి ఏదైతే గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి పదాన్ని ఆయన ఓటంగిస్తూ చెప్పినటువంటి మాట మన తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి అంశం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో కేటాయించినటువంటి బడ్జెట్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అరాచకత్వానికి విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి దారులు చూపించి బాటలు వేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్లో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని వారు ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏకతాటి మీదగా తీసుకొచ్చి అమరావతికి రాజధాని అని చెప్పని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ బడ్జెట్ రూపకల్పనలో 15,000 కోట్లు కేటాయించినటువంటి కేంద్రానికి మనస్ఫూర్తిగా
ఎన్డీఏ కూటమి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.